కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా. మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలండి. మీ అందరికి మరణాత. ఉదయకాల సమయంలో త్రైక దేవుడు మన జీవితాల్లో మరి ఒక రోజును అనుగ్రహించినందుకు త్రైత్వ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. చాలా సంతోషం అండి. ఉదయకాల సమయంలో దేవుని మాటలు వినే భాగ్యముని దేవుడు మనకి దయచేసిన విధానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానమును చదువుకుందామండి. 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనములో 2వ లైన్ చదువుకుందామండి. దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా. ఈ ఉదయకాల సమయంలో దావీదులో ఉన్న ఒక గుణమును మనము ధ్యానము చేస్తున్న వారమై ఉన్నాం. దావీదులో ఉన్న గొప్ప గుణం ఏంటంటే దేవుని యొద్ద విచారణ చేయువాడు. ఉదయకాల సమయంలో ఈ మాట చాలా ప్రాముఖ్యమైన మాట. దేవుని యొద్ద విచారణ చేసేవారుగా మనం ఉండాలి. దావీదు ప్రతి విషయంలో, దావీదు గురించి మనం ధ్యానం చేస్తే పరిశుద్ధ గ్రంథములో దావీదు ప్రతి విషయంలో దేవుని యొద్ద విచారణ చేసేవాడు. ఏదైనా కార్యముని చేయాలంటే దేవునికి మొదటగా తెలియచేసేవారు ప్రార్థన రూపములో. ఇక్కడ మనం 2వ అధ్యాయం 1వ వచనములో 2వ లైన్లో ఏ విధంగా చదువుతాం, దావీదు యెహోవా యొద్దకు వెళ్ళి విచారణ చేసేవాడు. అందుకని దావీదుకి ప్రతి విషయంలో కూడా జయ జీవితం అనేది కలుగుతూ ఉన్నది. ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్న మనము దేవుని యొక్క విచారణ చేసేవారుగా, దేవుని దగ్గర మనము అడిగేవారుగా, దేవుణ్ణి అడిగేవారుగా, దేవుని దగ్గర విజ్ఞాపన చేసేవారుగా మనము ఉంటే మన జీవితాలు కూడా ఆశీర్వదించబడతాయి. ఉదయకాల సమయంలో దేవుని దగ్గర విచారణ చేసే క్రైస్తవులుగా ఉన్నామో లేదో మనల్ని మనం పరీక్ష చేసుకుని ఇక నుంచి అయినను ఎక్కువ సమయము ప్రార్థనలో గడుపుదాం. ప్రార్థన ప్రతి పరిస్థితులను మార్చుద్ది, ప్రతి విషయంలో కూడా విజయమును అనుగ్రహించుద్ది. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సర్వలోకాలను పరిపాలించున్న త్రైక దేవా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు చేయబోయే ప్రతి పనిలో మీరే తోడుకుని సహాయం చేయండి. దేశ రాష్ట్ర ప్రపంచాలను మీరు ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తున్నాం. మీరు మా కొరకు చేసిన త్యాగమును బట్టి వర్ణిస్తున్నామయ్యా. దావీదు ఏ రీతిగా మీ దగ్గర విజ్ఞాపన చేసినట్లుగా మేము చూస్తున్న వారమై ఉన్నామో అట్టి విశ్వాసమును మాకు అనుగ్రహించమని, ఈరోజు చేయబోయే ప్రతి పనిలో మీరే తోడుకుని సహాయం చేయమని మేఘం మీద త్వరగా రాని ఉన్న యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలండి. మీ అందరికి మరణాత. దేవుడు మన ఎల్లరికీ తోడైండును గాక. ఆమేన్.